రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అయితే ఉన్నాం. ప్రస్తుతం అయితే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాం. ఈరోజు ఒక ప్రత్యేకత అయితే ఉంది. డిప్యూటీ సీఎం అంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అయితే ఈరోజు. ఆ సందర్భంగా మదనపల్లి ఇన్ఛార్జ్ గారు, అలాగే ఏఎంసీ చైర్మన్ గారు, ఇన్ఛార్జ్ గారు, అలాగే కార్యకర్తలు, అలాగే చాలామంది పెద్ద ఎత్తుగా అయితే వచ్చారు. ఇంతకు ఇక్కడ ఎందుకు వచ్చారు అని ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ బాగున్నారా సార్? బాగున్నానండి. సార్ ముఖ్యంగా రన్ టీవీ తరపున పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డేగా చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. సార్ అలాగే ఈ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు ప్రేమ అలాగే ఆదరణ ఎలా తీసుకుంటుంది సార్? తప్పకుండా మాకు నిన్న సాయంత్రమే నాదెండ్ల మనోహర్ గారు మా అందరికి కూడా ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ పుట్టినరోజులో ఊరికనే కేకులు కట్ చేయటము, హంగామా చేయటము, టపాకాయలు కాల్చటము, ఇట్లా డబ్బులు వేస్ట్ చేయకుండా మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా పేద ప్రజలకు ఉపయోగపడేటట్లు పెట్టమని చెప్పి దిశానిర్దేశం చేశారు. అందుకోసం అని చెప్పనేసి ఈరోజు మేము అక్కడ గంగనగారపల్లి స్కూల్లో పేద పిల్లలందరికీ కూడా పుస్తకాలు, పెన్నులు అన్నీ కూడా ఉచితంగా ఇస్తూ ఇప్పుడే బ్లడ్ డొనేషన్ క్యాంప్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి కూడా పాలు పండ్లు ఇచ్చి ఆ డబ్బులను ఇట్లా సద్వినియోగం చేసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. సార్ అదే సార్, అదే విధంగా మేము చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం గారి ఫస్ట్ బర్త్డే, డిప్యూటీ సీఎం గా ఇది బర్త్డే అండి. అవును. అదే విధంగా ఇదే కార్యక్రమం ఆయన సీఎం గా లేకపోతే సినిమాలలో ఉంటే వేరే విధంగా ఉండిండు. ఈ రోజు ఈయన సీఎం గా ఉండడంతో ఈ కార్యక్రమం ఎలా జరుపుతున్నారు సార్? ఈ కార్యక్రమం ఆయన సీఎం గా ఉన్నా సీఎం గా లేకపోయినా 2019 ఎన్నికల్లో అంటే సీఎం గా లేకపోయినాను కదా సార్, ఇంతకు ముందు ఎలా జరిపేవారు, ఇప్పుడు సీఎం గా ఎలా జరుపుతున్నారు? ఇప్పుడు ఇంకా బాధ్యతాయుతంగా. అందుకని నేను మా పిఎస్సి చైర్మన్ గారు మమ్మల్ని అందరినీ కూడా కాన్ఫరెన్స్ కాల్లోకి తీసుకొని డబ్బులు దుర్వినియోగం చేయొద్దండి, ఉపయోగపడే కార్యక్రమాలు చేయమని చెప్పనేసి పవన్ కళ్యాణ్ గారి ఆదేశం ఇది. కాబట్టి మీరు పేద ప్రజలకు ఉపయోగపడే పనులు చేయమంటే మేము ఈరోజు అటు స్కూల్ విద్యార్థులకు కానీ, ఇటు పేషెంట్లకు కానీ, పేద ప్రజలందరికీ కూడా సేవ చేసేదానికి గవర్నమెంట్ హాస్పిటల్కి పాలు పండ్లు అని ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగిందండి. సార్ అలాగే సార్ చివరిగా అడిగేది ఒకటే సార్, పవన్ కళ్యాణ్ గారి నేపథ్యం, ఆయన బాధ్యత, ఆయన కళ ఎప్పుడు నెరవేరుతుంది? మీరు నెరవేరుస్తున్నారా? ఆ దారిలో ఉన్నారా సార్? ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే బేరేజ్ వేసుకుంటున్నారండి. ఇంతకుముందు ఒక అవినీతి పరుడిని ముఖ్యమంత్రిగా చేశాము, ఇప్పుడు ఒక నిజాయితీ పరుడి ఆధ్వర్యంలోని కూటమి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ముగ్గురు కూడా మంచి నాయకత్వంలో రాష్ట్రం పురోభివృద్ధి సాగుతుంది. కాబట్టి మీరు చూసింటారు పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి అవినీతి కానీ అంటదు. మాకు కూడా అది చెప్తారు, అవినీతి దగ్గర రానివద్దండి, మీ చేతనైనంత సేవ. అధికారం అంటే అనుభవించడానికి కాదు, అధికారం అనేది ఒక బాధ్యత. మీరు ఎంతవరకు వీలైతే అంతవరకు అవినీతికి దూరంగా ఉండి పేద ప్రజలకు సహాయం చేయండి అని చెప్తారు. కాబట్టి ఆయన మార్గాన్ని ఎంచుకొని మేము ఈరోజు పేద ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో ముందుకు పోతాం అన్నమాట. సార్ థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్, బాగున్నారా? నమస్తే, బాగున్నాము సార్. ముఖ్యంగా ఈ రోజు అయితే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. వచ్చిన సందేహం, అలాగే ప్రజల్లో ఉన్న సందేహం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూడా ప్రజల్లోనే ఉన్నారా, లేకపోతే ఫ్యామిలీతో గడుపుతున్నారా? ఆయన ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాడు. ఫ్యామిలీతో కూడా పుట్టినరోజు కాబట్టి గడపతాడు, కంపల్సరీ గడపల్లా. ఈరోజు ఫ్యామిలీతో గడపకపోతే ఎట్లా? పుట్టినరోజు కదా, రెండుటికి గడపల్లా. కార్యకర్తలతో ఆల్రెడీ మాట్లాడుతున్నాడు, ప్రజల్లో ఉన్నాడు, ఇంటికి ఫ్యామిలీ. అంతెందుకు విశాఖపట్నంలో మొన్న అంత సభ పెట్టుకొని 30వ తారీఖు మళ్ళా నైట్ ఆడ అల్లు అరవింద్ వాళ్ళ ఇంట్లో చనిపోతే ఆడికి వెళ్ళినాడు ఆ నైట్ కూడా. అంటే ఎక్కడ కూడా ఆయన ఏది కూడా వదులుకోవడం లేదు. ప్రజలకు మంచి చేయాలంటే మంచి చేస్తూనే ఉన్నాడు. ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే అది కూడా చూస్తూనే ఉన్నాడు. ప్రతి కార్యకర్తల సంక్షేమం చూస్తూ ఉన్నాడు. ఏది వదలడం లేదు ఆయన. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ సార్. అలాగే సార్, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఒక కీ రోల్ గా ప్లే చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు, ఆయన అంశాలు, ఆయన ప్రణాళిక ఎంతవరకు ముందుకుంది సార్? కీ రోల్ అని మీరు అంటున్నారు, ఆయన కీ రోల్ కాదు. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాలెంజ్ విసినాడు, నిన్ని పాతాలకు తొంకతాను, తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే గారు, నా పార్టీ జనసేన పార్టీనే కాదు అని. అదే ఆయన చేసినాడు. ఎందుకు చేసినాడంటే ఆ విధ్వంసకైన ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఎంతో 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. కాబట్టి మళ్ళా రాష్ట్రం ముందరికి పోవాలంటే ఆయన తగ్గించుకున్నాడు. అన్ని రకాలుగా తగ్గించుకొని, సీట్లు కూడా తగ్గించుకొని, బీజేపీని తెలుగుదేశాన్ని కలిపి కూటమిగా ఏర్పరిచి విజయం సాధించినాడు ఆంధ్రప్రదేశ్లో. సాధించిన తర్వాత ఇప్పుడు సంక్షేమము రెండూ కూడా, ఒక పక్క డెవలప్మెంట్, సంక్షేమం రెండూ కూడా ఈ సమపాలలో ముందరకు పరిగెడుతూ ఉండాలి. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ సార్. అలాగే సార్, మదనపల్లి నియోజకవర్గంలో మీరు చురుగ్గా, అట్లే సార్ రామదాసన్న గారు చాలా చురుగ్గా ఉన్నారు. ప్రజల సమస్యను మీరు దగ్గరగా చూస్తున్నారా సార్? ప్రతిరోజు చూస్తా ఉన్నాం మేము. ప్రజల్లో లేనిది ఎప్పుడు, దాదాపు ప్రజారాజ్యం నుంచి నేనైతే రాజకీయాల్లో ఉన్నాను. అన్న అయితే
దాని ముందే ఆ అన్న మిసెస్ వాళ్ళు ఎంపీపీగా పోటీ చేసినారు, గెలిచినారు. సో అన్న అయితే అన్న తెలుగుదేశం నుంచి ఆయన ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్. అట్లా 25 ఏళ్ళు 30 ఏళ్ళు సుదీర్ఘంగా రాజకీయంలో ఉన్నాం కాబట్టి, ప్రజల్లోనే ఉన్నాం కాబట్టి ప్రతి సమస్య మాకు తెలుస్తూ ఉంది. ఆ సమస్య మీద ఎన్నో పోరాటాలు చేసినాం, ఎన్నో కేసుల్లో మన మీద పెట్టడం జరిగింది. సార్ అలాగే చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు అంటే డిప్యూటీ సీఎం గారు ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట నెరవేరుస్తూ వస్తున్నాడు. ముందు రాజకీయాల్లో ఇంకా 4 సంవత్సరాల వ్యవధిలో మీరు ఏ కార్యక్రమాలు పట్టబోతున్నారు? ఆయన అంశాలు ఏమన్నా మీకు ప్రణాళికల్లో ఉన్నాయా సార్? 100% ఆయన ప్రతిదీ ప్రణాళికతో ముందరు పోతాడు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ తెచ్చి యువతకు ఉద్యోగాలు, రైతులకు మంచి చేసే విధంగా, గ్రామీణ అభివృద్ధి జరిగే విధంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయ్యే విధంగా, ప్రతి ఊరికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆయనకున్న ర్యాప్ మోడీ అట్లా వాళ్ళు, మన భారతదేశపు ప్రధానమంత్రి మోడీ అట్లా వాళ్ళు ఏమన్నారు, పవన్ ఈజ్ నాట్ అంటే ఎంత పెద్ద మాట తుఫాన్ అని. ఆ తుఫాన్ అనే రాజకీయంతోనే ఇప్పుడు ప్రయాణం జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ అనుకునేది ఏది వదలడు, సాధించేందుకు నిద్రపోడు. ఆయన మొండి వాళ్ళు ఎవరూ చేయించలేరు. ఎందుకంటే మొండిలో కూడా ఒక ధైర్యం ఉంది, ఒక అనక ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది, ఏం చేయాలనే ఆలోచన కూడా ఉంది. ఆయన తప్పులు పట్టిన వాళ్ళందరూ కూడా అతపాతాలకు వెళ్ళిపోవడం జరిగింది. కళ్యాణ్ గారు సినిమా రంగంలో ఉన్నా కానీ, రాజకీయ రంగంలో ఉన్నా కానీ ఆయన దృష్టి మాత్రం పేద ప్రజలు, దళితులు, వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు. ఇప్పుడు అప్పుడైతే పవర్ లో లేడు, ఇప్పుడు పవర్ లో ఉన్నాడు. ఎంత మటుకు స్పష్టమైన సమాధానం? పవర్ లో లేనప్పుడే ఆయన సొంత నిధులతో ఎన్నో సేవా క్రమాలు చేసినాడు. ఇప్పుడు పవర్ లో ఉండా కాబట్టి సొంత నిధులు ప్లస్ ప్రభుత్వం 2 కలిపి సూపర్ మ్యాన్ గా దూసుకెళ్తున్నాడు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్.